ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. బెంగళూరులో గత వారం రోజులుగా సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ కి వరుణుడు అంతరాయం కలిగిస్తాడనే ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆర్సీబీకి ఎంతో కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. మ్యాచ్ జరగకపోతే ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయం. అయితే వర్షం ప్రభావం వల్ల మ్యాచ్ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వర్షం పడితే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఓవర్లను తగ్గించి లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. దీంతో మ్యాచ్ తక్కువ ఓవర్లతో జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఫలితాన్ని నిర్దేశించాలంటే కనీసం 5 ఓవర్లు మ్యాచ్ ఆడాలి. తక్కువ ఓవర్ల మ్యాచ్లు నిర్వహించబడవు. దీని ప్రకారం ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు బౌలింగ్ చేస్తేనే ఫలితం తేలుతుంది. ఒకవేళ 10 ఓవర్లు ఆడితే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన జట్టు తప్పనిసరిగా 5 ఓవర్లు ఆడాల్సి ఉంది. అంటే ఇక్కడ డక్వర్త్ లూయిస్ నియమం మాత్రమే వర్తిస్తుంది. అందుకే ఆర్సీబీ జట్టు విజయాన్ని నిర్ణయించాలంటే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ఆడాలి. ఈ విధంగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 5 ఓవర్ల మ్యాచ్ కట్ ఆఫ్ సమయం రాత్రి 10:56 వరకు ఉంటుంది. ఈ సమయానికి మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకుంటే మ్యాచ్ ను రద్దు చేస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక సబ్ ఎయిర్ సిస్టమ్ ఉంది. ఇది భూమి నుంచి నీటిని త్వరగా పీల్చుకుంటుంది. ఇలా ఎంత వర్షం కురిసినా కొద్ది నిమిషాల్లోనే మ్యాచ్ ని సిద్ధం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు వర్షం కురిసిన ఓవర్ల తగ్గింపుతో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.